పిల్లలారా రండి, ఈరోజు మనము పప్పు చెక్క చేసుకుందాము. 2 కేజీలు పప్పులు, ఇప్పుడు కేజీ బెల్లము. ఇదిగో నేను ఇట్లా కొట్టి నీళ్ళల్లో వేసాను. ఇది మనం వేపుకునిలేకి బాగా కరుగుతాయని ఇట్లా కొట్టి పెట్టాను. ఇది నానుతుంటాయి. ఇప్పుడు మనము 2 కేజీలు పప్పులు తీసుకున్నాను కదా, ఇంకో ఇట్లా సన్న సెగన వేపుకోవాలి. వీటిను బాగా సన్న సెగన ఎర్రగా వేగాలి. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి పప్పులు పోసాను. 1 కేజీకి 2 కేజీలు పప్పులు తీసుకున్నాను. 1 కేజీ బెల్లం వేస్తాను. ఇప్పుడు మీరు చేసుకోవాలనుకుంటే కేజీ చేసుకోవాలంటే 1/2 కేజీ బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ 1/2 కేజీ చేసుకోవాలంటే 1/4 కేజీ బెల్లం వేసి చేసుకోవాలి. నేను కొంచెము నూగులు కూడా వేసి చేస్తాను. ఇప్పుడు మనము వేయించుకున్నవి ఇట్లా బాగా ఒక పేపర్ మీద బాగా ఆరబోసి, ఇట్లా మనకు చపాతీ కర్ర ఉంటుంది కదా, ఇట్లా పెట్టి ఇట్లా అనుకుంటే బాగా పొట్టు అంతా నలుగుద్ది. ఈ పొట్టు అంతా పోయిన తర్వాత మనము చాక్లెట్ తీసుకొని చెరుక్కోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా చాక్లెట్ తీసుకొని నలుపుకున్నాం కాబట్టి ఇట్లా చెరుక్కోవాలి. చూడండి, ఈ విధంగా పెడుతున్నాం. చూడండి, బాగా పోయినాయి పప్పులు, బాగా వేగిన సన్న సెగన వేపుకోవాలి. మనము ఏం లేకుండా బాగా నీట్గా పోయినాయి. ఇప్పుడు మనము ఇంతేను వీటిను. ఇప్పుడు మనము బెల్లము పాకం పట్టుకున్నాము. కొట్టి పెట్టిన బెల్లం ఉంది కదా, మనము స్టవ్ మీద పెట్టుకొని కొంచెము నూగులు వేపి పెట్టాను. ఇవి కూడా బాగా ఆరినాయి కాబట్టి మనము ఈ విధంగా వడబోసుకోవాలి. పుల్లలు నలకలు అవన్నీ లేకుండా ఉంటాయి. ఇట్లా వడబోసుకుందాము మనము బాగా. ఈసారి మళ్ళీ మనం పాకం పట్టుకునేది చూపిస్తాను. పాకము వచ్చేసింది. పాకం వచ్చలేక మనము పాకం వచ్చేస్తుంది. ఈలోపు మనము ఇట్లా కొంచెము నెయ్యి వేసి, నూనె వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇట్లా ప్లేట్లకు పోసుకొని రుద్దుకొని ఇట్లా బాగా ఇట్లా మేము 2 కేజీలు కాబట్టి 3 పెట్టాను. కొంచెం మోయినంగా పతలాగా చేసుకుందాము. ఇప్పుడు మనము ఇంకా పాకం చూసుకుందాము. ఇప్పుడు మనము పాకము ఇదిగో ఈ విధంగా ఇంకొక రవ్వ రావాలి. ఇట్లా కరిగిపోకుండా అట్లా ఇంకొక రవ్వ మంట తగిలితే వచ్చేస్తుంది. అప్పుడు మనకు బాగా పాకం వస్తుంది. ఇది కొంచెం లేత పాకము, ఇంకొక రవ్వ రావాలి. అప్పుడు మనకు బాగుంటుంది. అప్పుడు పప్పులు పోసి మనము చూసుకుందాము. ఇంకో 2 నిమిషాలు. ఇదిగో ఇట్లా వచ్చింది. మనము ప్లేట్కి వేస్తే ఇట్లా తక్కువ మనాలి. ఈ రకంగా వచ్చేసింది. ఇంక ఇప్పుడు మనము ఇంకా పప్పులు పోసుకుందాము. ముందు నూగులు పోసుకొని పప్పులు పోసేసుకుందాము. 2 ఉండాలి. నూగులన్నీ బాగా కలిసింది కదా, ఇంకా ఇప్పుడు పప్పులు పోసుకొని కలబెట్టుకున్నాము. ఇంకా అంతేను. చెప్తున్నాను నేను ఎత్తలేక మా కొడుకు పోతున్నాడు. ఇప్పుడు మనము ఈ విధంగా పల్లెలకు నూనె పోసి పెట్టాం కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. తొందరగా అయిపోతాయి. వేడి మీదనే వేసుకోవాలి. ఇట్లా బాగా మేము 4 పల్లెలకు వచ్చేసింది. ఇట్లా చేసుకోవాలి. వీటిను మనము ఇట్లా అచ్చులు కావాలంటే మనము చాకు పెట్టి
ఈ విధంగా కొంచెం ఆరాలి, ఆరిన తర్వాత వచ్చేస్తుంది. ఇట్లా అనుకుంటే కేకులు వచ్చేస్తుంది. కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను.